నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ అఫ్రెండ్ న్యూస్ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విద్యా విధానంలో మార్పులతోనే పేదరిక నిర్మూలన పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని కాంగ్రెస్ మోసం చేసింది సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే రాజగోపాల్ నిజాం పాలనను తలుచుకుంటేనే రక్తం మరుగుతుందన్న బండి అధికారంలోకి రాగానే గల్లీ గల్లీలో విమోచన నిర్వహిస్తామన్న కేంద్ర మంత్రి కొత్త పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీగా ప్రకటన సీఎం చంద్రబాబును కలిసిన టీటీడీ చైర్మన్ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం
सभी को और समस्त देशवासियों को हैदराबाद लिबरेशन डे की हार्दिक बधाई देता हूं। आज का यह दिन भारतीय इतिहास का एक गौरवशाली अध्याय है। साथियों, आज के अवसर पर मैं भारत के पहले होम मिनिस्टर और देश के लौह पुरुष सरदार वल्लभ भाई पटेल की स्मृति को भी शीश झुकाकर नमन करता हूं, जिन्होंने भारत को एकता के सूत्र में बांधा एवं देश की अखंडता को सुनिश्चित किया है। साथ ही मेरे साथियों, विशेष रूप से सीएपीएफ सेना के जवान और इस भव्य और शानदार समारोह में जो उपस्थित हमारे सीएपीएफ के जवान और हमारे पूर्व सेना के अधिकारी और सीएपीएफ के अधिकारी सबको मैं हार्दिक बधाई देता हूं। आपने इस आयोजन को सफल बनाने में जो योगदान दिया है, जो आपने मेहनत की है, मैं तहे उसकी पूरी प्रशंसा करता हूं। मेरे साथियों, आज ही के इस आयोजन में संस्कृत के रंगों से जुड़ने के लिए सारे कलाकारों को और उनकी पूरी टीम को సర్దార్ వల్లభాయ్ పటేల్ సమర్థత వల్లే హైదరాబాద్ రాజ్యం భారత్లో కలిసిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో అమరవీరులకు నివాళి అర్పించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్నాథ్ ఆపరేషన్ పోలో దేశ చరిత్రలో గొప్ప ఘట్టమని కొనియాడారు. రజాకారుల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని చెప్పారు. పటేల్ ముందు నిజాం తన ఓటమిని ఒప్పుకున్నారని తెలిపారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న సీఎం జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సభలో ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర, మహిళల పాత్ర, అభివృద్ధి లక్ష్యాలపై మాట్లాడారు. ప్రపంచ స్థాయి విద్యా అవకాశం కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోందన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను తిరిగి మొదలు పెడతామని వెల్లడించారు. 2027 డిసెంబర్ 9 నాటికి పూర్తి చేసి తెలంగాణ రైతులకు అంకితం చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో మనకు బుల్లెట్ ట్రైన్ వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ను గేట్ ఆఫ్ వరల్డ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసే క్రమంలో మొన్న ప్రమాదం జరిగి కొంతమంది కార్మికులు చనిపోయినారు. ఆ కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా తిరిగి ఆ పనులను ప్రారంభించడానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ని 2027 డిసెంబర్ 9లోగా పూర్తి చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేయాలని, నల్గొండ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలని ఒక సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసి పెట్టుబడికి భరోసా ఇచ్చాం. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా రైతుల సంక్షేమ విషయంలో రాజీ పడలేదు. కేవలం ఏడాది కాలంలో 1,04,000 కోట్ల రూపాయల రైతు ప్రయోజనాలపై ఖర్చు చేసిన ప్రభుత్వం ఈ దేశంలో మరొకటి లేదు. ఈనాడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినాం. బుల్లెట్ ట్రైన్ అంటే జనాలు జపాన్ వైపు చూస్తారు. జపాన్ తర్వాత నరేంద్ర మోడీ గారు గుజరాత్కు తీసుకెళ్ళారు. నేను అడిగిన ప్రధానమంత్రి గారిని, మాకు కూడా బుల్లెట్ ట్రైన్ కావాలి, సౌత్లో ఉండే నగరాలకు కనెక్టివిటీ పెరగాలని. మొన్న జరిగిన ప్రభుత్వ సమీక్షలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు వచ్చిండ్రు. ఈనాడు ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్, అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్, బెంగళూరు నుంచి చెన్నైకి బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు ఈరోజు మన ముందు ఉన్నాయి. భవిష్యత్తులో ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవేలే కాదు, వాటితో పాటు బుల్లెట్ ట్రైన్ కూడా ఈరోజు మనకు రాబోతుంది. ఇవన్నీ కూడా గ్రోత్ ఇంజన్లుగా మారబోతున్నాయి. అందుకే నిన్నగాక మొన్న కురిసిన అత్యధిక వర్షాలు, క్లౌడ్ బస్ట్ వల్ల పేదల జీవితాలు అతలాకుతలమే కాదు, పేదలు మూసీ నదిలో కొట్టుకుపోయినారు.
నిజాం పాలనను తలుచుకుంటేనే నేటికి తెలంగాణ ప్రజల రక్తం మరుగుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిజాం మెడలు వంచి తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన వీరుడు వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవంలో పాల్గొన్న బండి సంజయ్, పటేల్ లేకపోతే మనది మరో పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యేదని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గల్లీ గల్లీలో విమోచన వేడుకలు నిర్వహిస్తామన్నారు బండి సంజయ్. మనందరికీ తెలుసు, దేశానికి స్వాతంత్ర్యం 15 ఆగస్ట్ 1947 వస్తే 399 రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చిన విషయం మనందరికి తెలిసిన విషయమే. జలియన్ వాలాబాగ్ ఘటనను ప్రపంచ వ్యాప్తంగా చూపెట్టిన చరిత్రకారులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక జలియన్ వాలాబాగులు ఇలా గుండ్రాంరాపల్లి గాని, వీర బైరాన్పల్లి గాని, 1000 ఊడల మరి గాని, పర్కార్ సంఘటన గాని, ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నిజాం నిరంకుశ పాలనను భరించినటువంటి సందర్భం ఉంది. ఇవాళ ప్రతి గ్రామం కూడా నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన సందర్భం కూడా ఉన్నప్పుడు కూడా ఇవాళ జలియన్ వాలాబాగ్ను చరిత్రకు చూపెట్టి ప్రపంచాన్ని చూపెట్టి తప్ప ఇవాళ తెలంగాణ చరిత్రను, తెలంగాణలో జరుగుతున్న అకృత్యాలను, ఈ వీర పోరాటాలను ప్రపంచానికి చూపించకపోవడం నిజంగా దారుణమైన విషయం. ఇవాళ ఈ సందర్భంగా ఈ పోరాటాలను ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ పోరాటాలను భావితరాలకు చూపెట్టాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర్యం రాకుంటే, తెలంగాణ రాష్ట్రాన్ని స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాత కడుపులో క్యాన్సర్ గడ్డ ఉన్నట్టే అని భావించి ఇలా నిజాం మెడలు వంచి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించిన వీరుడు చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్. తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఆ రోజు తెలంగాణకు సర్దార్ పటేల్ విముక్తి కల్పించకుంటే ఇవాళ మన స్వతంత్ర రాజ్యాంగాన ఉంటే, ముస్లిం రాజ్యాంగాన ఉంటే, ఇవాళ పాకిస్తాన్ లో కలిస్తే ఇవాళ మనది మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక లెక్క ఆకలి చావులతో అల్లకల్లోలమయ్యే పరిస్థితిని ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తించాలి. అందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఈ త్యాగాన్ని గుర్తించి, వారి యొక్క వీరత్వాన్ని గుర్తించి, వారి ధైర్య సాహసాన్ని గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్దార్ పటేల్ యొక్క చరిత్రను తెలంగాణ సమాజానికి చూపెట్టడానికే ఇలా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గల్లీ గల్లీలో, బస్తీ బస్సులో, వాడ వాడలో ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని 15 ఆగస్ట్ 26 జనవరి లాగా నిర్వహించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మనందరికీ తెలుసు, దేశానికి సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భారత ప్రభుత్వం ఆపరేషన్ పోలోను నిర్వహించి నిరంకుశ పాలనకు విముక్తి కలిగించిందన్నారు. నల్గొండలో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. రజాకారుల ఆగడాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. ఎందరో ఉద్యమకారులు స్వేచ్ఛ కోసం నిరంకుశ పాలకులకు ఎదురొడ్డి నిలిచి చరిత్ర పుటల్లో నిలిచిపోయారని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో మన ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారితో పాటు ఎందరో నవ యువకులు ప్రాణాలు ఆత్మ బలిదానాలు చేశారని మంత్రి గుర్తు చేసుకున్నారు. విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం రేవంత్ అన్నారు. నూతన పాలసీ వల్ల విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరుగుతుందని చెప్పారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో తెలంగాణ విద్యలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఓపెన్ మార్కెట్ కారణంగా అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం 1,10,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నారు. వారిలో 15% మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారని సీఎం తెలిపారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని మోసం చేస్తుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం యువతకు ఉద్యోగ అవకాశాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీ చేయాలని, నిరుద్యోగ యువత చేస్తున్న డిమాండ్ సరైందని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువత కష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక మాట ఇస్తందుకు, ఒక అన్నగా మీ అందరికి ఒక కుటుంబ సభ్యునిలాగా నిరుద్యోగ యువకులందరికీ కూడా ఒక అండగా నేను మాటిస్తున్నా. మీకు ఆలస్యమైన మాట వాస్తవం. అదే నిరుద్యోగ తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటైంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న ప్రకటించారు. హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తన కొత్త పార్టీ వివరాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్టీ జెండాను పరిచయం చేశారు. బీసీల ఆత్మ గౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న తెలిపారు. తెలంగాణ గడ్డ మీద బీసీలు తమకు తాముగా ఒక రాజకీయ పార్టీని తీసుకొస్తారని అన్నారు. బీసీల ఆత్మగౌరవ జెండా రెపరెపలాడబోతోందని మల్లన్న చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనధికారులకు, పూర ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని ఒక విశిష్టంగా ఉంది. నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమై 77 అధికారులకు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో క్యాంపు కార్యాలయంలో కలిసారి. సందర్భంగా సీఎంను మర్యాదపూర్వకంగా శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు ఆశీర్వచనం చేశారు. సెప్టెంబర్ 22 నుంచి తిరుమలలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎంకు ఆహ్వాన పత్రం అందజేశారు. బ్రహ్మోత్సవాలకు తిరుమలలో చేస్తున్న ఏర్పాట్ల గురించి సీఎం చంద్రబాబు బీఆర్ నాయుడుని అడిగి తెలుసుకున్నారు.
దేశంలో రాజకీయాలకు అతీతంగా అభిమానించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కార్డును ప్రజలందరూ తీసుకోవాలని కోరారు. ఆరోగ్య సేవల రీత్యా అందరికీ ఎంతో అవసరమని అన్నారు. సమాజంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన ఘనత మోదీ స్వర్గీయ ఎన్టీఆర్ చంద్రబాబుకే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. సంస్కారానికి సమాజానికి పునాది అయినటువంటి నా తెలుగింటి ఆడపడుచులకు, అక్క చెల్లెమ్మలకు, నా గుంటూరు ప్రాంత ప్రజలకు మనస్ఫూర్తిగా అభినందనలు. అయితే మొట్టమొదటిగా ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అంటే అన్నిటికంటే ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారి జన్మదినం. ఎందుకంటే చాలామంది నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు. అయితే దేశ గతిని మార్చే నాయకులు ఈ ప్రపంచంలో అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి తన జీవితాన్ని మొత్తం పూర్తిగా దేశ ప్రజల కోసం త్యాగం చేసినటువంటి వ్యక్తి శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. వారికి మనస్ఫూర్తిగా మీరందరూ కర్తాల పనులతో చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే నేను ఏది పడితే అది ఎవరిని పడితే పొగట్టమని కాదు. నేను అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఉన్నప్పుడు 25 సంవత్సరాలు ఉన్నాను, 2001 నుంచి 2024 వరకు. మొదటి 10-15 సంవత్సరాలు అక్కడ ఎవరికి దీపావళి అంటే తెలిసేది కాదు. అలాంటిది ఈ రోజున అమెరికా మొత్తం దీపావళి సెలవిచ్చి సెలబ్రేట్ చేసుకునే విధంగా చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. ఆ 24 సంవత్సరాల ప్రయాణంలో ఒక ఇండియన్ అంటే ఆ గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోదీ గారు. మరి అవి కాకుండా ఇక్కడ చూసుకుంటే ఇందులో చాలామంది చదువుకునే విద్యార్థులు ఉన్నారు. మీరు ఈ వయసులో మీకు రాజకీయాలు మీద అవగాహన ఉండకపోవచ్చు. సమాజంలో కొన్ని మార్పులు ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అనేది తెలియకపోవచ్చు. అయినా కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అతి తక్కువ మంది నాయకులు వారి జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి కష్టపడతారు. సహనం స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. దేశ స్థితిగతులకు మార్చిన వ్యక్తి ప్రధాని మోదీ అని చెప్పారు. మహిళ ఆరోగ్యం జాతీయ ఆరోగ్యం అని ఆలోచించి స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభించారన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన ఆరోగ్యవంతమైన కుటుంబానికి నిలయంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో 40 మంది వృద్ధులు, దివ్యాంగులు, వీల్ చైర్లు, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ బడ్స్ అందజేశారు. అదేవిధంగా తెనాలి రూరల్ కొల్లిపారలో దివ్యాంగులకు త్వరలో మరిన్ని వీల్ చైర్లను అందిస్తామని తెలిపారు. ప్రధాని మోదీ 75వ జన్మదిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ లండన్లో ఇస్కాన్ టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో దీర్ఘ ఆయుష్తో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు చేశారు. ప్రధాని మోదీ మార్గనిర్దేశంలో వికసిత్ భారత్ లక్ష్యాన్ని దేశం తప్పకుండా సాధిస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం పల్లె పహాడ్ R&R కాలనీలో నిర్వహించిన శ్రీ విరాట విశ్వకర్మ యజ్ఞ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తురకపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ తమీమి అన్సారియా పర్యటించారు. గ్రామంలో ఉన్న మెడికల్ క్యాంపు, వాటర్ ట్యాంకు, క్వారీలను పరిశీలించారు. గ్రామంలో ఉన్న 1050 మందికి రక్త పరీక్షలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. 110 మందికి బ్లడ్ కల్చర్ చేశామన్నారు. మున్సిపల్ ట్యాంక్ నుండి సురక్షిత నీరు అందిస్తామన్నారు. 3 నెలల వరకు గ్రామంలో మెడికల్ క్యాంపు సాగుతుందని చెప్పారు. ప్రజలకు వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తురకపాలెం విలేజ్కు సూపరింటెండెంట్ జీజీహెచ్, డిఎంహెచ్ఓ, ఎస్సీఆర్డబ్ల్యూఎస్, డిపిఓ, ఇతర అధికారులతో పాటు ఆర్డీఓ గుంటూరు ఇతర అధికారులతో పాటు విజిట్ చేయడం జరిగింది. ముందుగా ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సోర్స్ ఇక్కడ 2 OHSR ఉన్నాయి. ఒకటి 90 KL, ఇంకొకటి 40 KL. దాంట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ చర్చిలో ఉన్న హెల్త్ క్యాంప్ దాన్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడికి వచ్చిన పేషెంట్స్ కొంతమంది ఉన్నారు, వారితో ఇంటరాక్ట్ అయ్యాము. అదేవిధంగా ఇక్కడ ఒక క్వారీ ఉంది. క్వారీలో స్టాగ్నేటెడ్ వాటర్, ఇక్కడ కలెక్ట్ అయిన వాటర్ ఇది ఉంది. సో దాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు అడిగినది ఏంటంటే, ఈ విలేజ్లోనే ఇప్పుడు లాస్ట్ ఒక 15 డేస్లో దాదాపు ఒక 1500 పీపుల్కు బ్లడ్ టెస్ట్ చేయించడం జరిగింది. అదేవిధంగా 110 మెంబర్స్కు బ్లడ్ కల్చర్ కూడా చేయడం జరిగింది. వారు ఆ ఒక రిపోర్ట్ అడిగారు. సో ఇండివిజువల్ రిపోర్ట్ బోత్ ఫిజికల్ అండ్ డిజిటల్ కాపీ కూడా వారికి ఇవ్వమని చెప్పడం జరిగింది. సో అది కూడా అందరికీ కూడా ఈరోజే పంపిస్తాము. అదేవిధంగా ఇక్కడ వాటర్ ఒక మున్సిపల్ ఏరియాస్ నుంచి మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ని పైపు ద్వారా ఇక్కడికి ఇవ్వాలని ఇక్కడ ప్రజలు అడగడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ఈ విలేజ్ కూడా మున్సిపాలిటీలో అంటే ఇక్కడ కార్పొరేషన్లో మెర్జ్ అవుతుంది అన్నది కూడా అధికారులు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా 7 మృతి చెందారు. రాంగ్ రూట్లో టిప్పర్ వేగంగా వచ్చి కారును ఢీకొట్టి కొద్ది దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో టిప్పర్ కిందకు కారు వెళ్లడంతో అందులోని మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. కారు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. లేదా తాజ్భవన్లే కాకుండా పెద్ద పెద్ద కొండనాగులకి ఏమైనా అనుమతి ఇచ్చారని అడుగుతా ఉన్నా. మొన్న మా రాజమహేంద్రంలో 6,200 ఇళ్ళు శాంక్షన్ అయింది సార్. నిర్మాణం అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలే. ట్యాంక్ సగ్గుల మధ్యలో ఆగిపోయింది, నీళ్ళు ఎవరు. అవాంఛిత శక్తులన్నీ ప్రవేశిస్తూ ఉన్నాయి అక్కడ. నేను అడుగుతా ఉన్నా, వాళ్ళు ఏమైంది, బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు వీళ్ళ మీద తాకట్టు పెట్టి. ప్రధాన సమస్య ఏంటంటే ఒకేసారి 4 లక్షలు 3 లక్షలు అప్పు తీసుకెళ్ళిపోవడంలో ఇన్స్టాల్మెంట్ మీద కట్టుకొచ్చిన పేదవాడి దగ్గరికి వచ్చి బ్యాంకులు నేను తాళాలు వేస్తున్నాయి సార్. విష్ణు కుమార్ రాజు గారు మా ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు.